ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పుట్టిన గడ్డపై వారికి మమకారం చావలేదు. రాష్ట్ర విభజనతో తీవ్ర కష్టాల్లో ఉన్న జన్మభూమికి చేయూతనందించేందుకు తామున్నామంటూ ముందుకొచ్చారు. తమకు ఓనమాలు నేర్పి సాంకేతిక విద్యలో రాటు తేలేలా తీర్చిదిద్దిన తెలుగు గడ్డ రుణం తీర్చుకునేందుకు అమరావతి ప్రాంతంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు నడుం బిగించారు. విజయవాడను ఐటీ హబ్గా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర ఖ్యాతిని నలుదిశలు చాటేలా అమరావతిలో ఐటీ సంస్థలకు పునాదులు పడుతున్నాయి. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లి పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వారిని తిరిగి స్వరాష్ట్రానికి ఆహ్వానించారు. చంద్రబాబు పిలుపు మేరకు తెలుగు గడ్డపై అడుగుపెట్టేందుకు అంగీకరించిన వారంతా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సంఘంగా ఏర్పడ్డారు. అమరావతిలో ఐటీ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చారు. సంఘంలో కీలకంగా ఉన్న వేమూరి రవిని ప్రభుత్వం ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబడులు ఆహ్వానించేందుకు, సంస్థలు ఏర్పాటు చేసేందుకు సలహాదారుగా నియమించింది. ఆయన వివిధ దేశాల్లో సమావేశాలు నిర్వహించి అమరావతిలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అమెరికాలో 600 సంస్థలతో కూడిన ఐటీ సర్వ్ అలయన్స్లోనూ ఏపీ అవకాశాలపై ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో 130 సంస్థలు రాష్ట్రంలో తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి. తొలి దశలో విశాఖలో ఇప్పటికే 9 సంస్థలు ఏర్పాటు కాగా తాజాగా విజయవాడలోనూ మరిన్ని సంస్థలు స్థాపనకు ముందుకొచ్చాయి. విజయవాడలో భవనాల లభ్యత, అద్దెల సమస్య తలెత్తగా ప్రభుత్వం 50% అద్దె భరించేందుకు ముందుకొచ్చింది. ఆటోనగర్లో 8 సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపాయి. ఒక్కో సంస్థలో 50 నుంచి 100 మందికి ఉపాధి కల్పించనున్నారు. వీటి కోసం ఆటోనగర్లో 4 అంతస్తుల భవనాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఇవి కేవలం తొలిదశ మాత్రమేనని, త్వరలోనే మరో 4,000 మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎన్ఆర్టీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీస్ హావ్ బీన్ రెడీ టు కమ్ హియర్. అంటే ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడు దాకా మన విజయవాడలో వీ బీన్ లుకింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్. మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇదంతా విజయవాడ కానీ మంగళగిరిలో కానీ గ్రేటర్. సో వీ బీన్ హ్యావింగ్ అ హార్డ్ టైమ్ ఫైండింగ్ బిల్డింగ్ ఆఫీస్ సూటబుల్ బిల్డింగ్. సో వెరీ లక్కీ ఈ ఇన్వెల్ స్క్వేర్ని it is very suitable and illandariki baga nachindi, and I think it's a very it's a positive sign. 500 jobs they're starting right off the bat, and illandariki I know their growth it goes to almost 2,000 employees in the near future. భవిష్యత్లో ఏర్పాటు చేయబోయే సంస్థల కోసం విజయవాడతో పాటు గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో భవనాల్ని ఇప్పటికే ఎంపిక చేశారు. మానవ వనరుల కొరత లేకుండా సంస్థ అవసరాలకు తగ్గట్లుగా ఎన్ఆర్టీ యువతకు శిక్షణ ఇస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థుల్ని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా తర్ఫీదునిస్తోంది. ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న 8 సంస్థలకు ఈ విధంగా శిక్షణ ఇచ్చిన వారినే ఎంపిక చేశారు. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉండటం వల్లే అమరావతిలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు యాజమాన్యం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద రిచెస్ట్ టాలెంట్ రిసోర్సెస్. మనకి మైక్రోసాఫ్ట్ కానీ, గ్రూప్ యాంటోలిన్ కానీ, మొన్న వచ్చిన హెచ్సిఎల్ కానీ, దే వర్ బ్లోన్ అవే బై ది రిచ్నెస్ ఆఫ్ ది టాలెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ఏరియా, అండ్ వీ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ అవర్ రా మెటీరియల్ టు అదర్ సిటీస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. We want them right here, and we want to give them the jobs, and we want to create the best workforce in IT. గ్లోబల్ వైడ్గా 12 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయండి. ఆస్ట్రేలియాలో, యూఎస్లో 4 ఉన్నాయి, ఆస్ట్రేలియాలో 4 ఉన్నాయి, అట్లనే దుబాయ్లో కూడా మొదలుపెట్టాం అనమాట. హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఐటీని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి రవి వేమూరు గారు ఉన్నారు కదా, ఏపీ అన్నట్టు రిప్రజెంట్ చేస్తూ ఈ ఎంకరేజ్డ్ లాట్ అనమాట. వేరే ఊళ్ళల్లో వేరే కంట్రీస్లో పెట్టుకోవడం కన్నా మన విజయవాడలో ఆఫీస్ ఉండటం మంచిదని చెప్పేసి లోకల్గా ఎంకరేజ్ చేస్తే, లోకల్లో ఉన్న రిసోర్సెస్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో విజయవాడలో ఫస్ట్ ఐటీ సర్వ్ అని ఈ గ్రూప్ ద్వారా మేము 8 కంపెనీస్తో స్టార్ట్ చేస్తాం అన్నమాట ఈ బిల్డింగ్లో, ఆటోనగర్లో. విజయవాడలోని ఇండోవెల్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసిన ఐటీ సంస్థల సముదాయాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానాల్ని, సంస్థలకిచ్చే సహకారంపై సీఎం వరాలు కురిపించే అవకాశముంది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. హైటెక్ సిటీగా హైదరాబాద్ మారే క్రమంలో అలాంటి ఎన్నో పరిణామాలు మనం చూసాం. ఇప్పుడు విజయవాడను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. తొలిసారిగా ఒక ఐటీ క్లస్టర్ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే అమరావతి మొత్తం కూడా ఇలాంటి ఐటీ కంపెనీలు వచ్చి చేరతాయని చెప్పేసి ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.